హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంతకుముందు వీడియోలో ప్రాచీన కవిత్వం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆధునిక కవిత్వం గురించి చర్చిద్దాం. ఇందులో మనకున్న పాఠ్యాంశాలు ఏంటంటే కాసులు, తర్వాత రాజు కవి, తర్వాత గంగిరెద్దు, తర్వాత జయబేరి. ఈ 4 పాఠ్యాంశాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. సో మీకు కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎక్కువ వీడియో చూస్తే మీరు దాదాపు 30 to 40 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేస్తారు. మనం 2 లాంగ్ ఆన్సర్స్ రాయొచ్చు, ఒక 2 షార్ట్ క్వశ్చన్స్ రాయొచ్చు. ఓకేనా? సో నేను చెప్పిన కొంచెం ఫోకస్డ్గా వినండి. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక బిట్టు కూడా రాయొచ్చు. ఏంటి? సందర్భ సహిత వాక్యాలు కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. గురజాడ అప్పారావు రాసిన కాసుల గురించి. అసలు కాసులు అనేది ఎందుకు రాసిండు అంటే, కాసులు అంటే సంపద, డబ్బు, బంగారం, వీటిని కాసులు అంటారు. సో ఈయన ఒక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ప్రేమన, లేదంటే ఆకర్షణన, లేదంటే డబ్బుపై మోహం, లేదంటే బంగారం అంటే బంగారం కావాలా, ప్రేమ కావాలా, ఈ కంపేర్ చేస్తాడనమాట. అంటే డబ్బు బంగారమే కావాలా భార్యలకి, లేదంటే భర్త ప్రేమ కావాలా అని చెప్పేసి వివరిస్తూ ఉంటాడనమాట. అయితే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు గురజాడ అప్పారావు గురించి కొంచెం తెలుసుకుందాం. ఇతని జననం విశాఖపట్నం 1862లో జరిగిందనమాట. సో ఇతను బిఏ పూర్తి చేసుకుంటూ 1862 ఆ సమయం 1880 ఆ సమయంలోనే బిఏ పూర్తి చేసుకుంటూ తర్వాత ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో ఒక గుమాస్తాలాగా హెడ్ గుమాస్తాలాగా పనిచేసిండు అనమాట. సో ఇతని రచనలు వచ్చేసి కన్యాశుల్కం, వ్యాసచంద్రిక, మీ పేరేమిటి, బిల్హన, ఇలాంటి రచనలు అనేవి చేసిండు అనమాట. సో మీకు పీడిఎఫ్ అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇస్తానన్నమాట. సో మీరు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇది పీడిఎఫ్ అనేది ఉంటుంది అనమాట. దీని ఆన్సర్ మొత్తం బుక్కే పీడిఎఫ్ ఇస్తాను. సో చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్తే ఇందులో మనకి వ్యాసరూప ప్రశ్నలు రావచ్చు. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, మన క్వశ్చన్లో కాసులు అనే పేరు కనబడుతుంది, లేదంటే గురజాడ అప్పారావు అనే పేరు కనబడుతుంది. ఆ పేర్లు చూసుకొని మనం మొత్తం ఇప్పుడు చెప్పిన సారాంశం మొత్తం రాయాలన్నమాట. సో ఇంకేంటంటే, బంగారం కన్నా ప్రేమ గొప్పదని గురజాడ అప్పారావు వివరించిన తీరును తెలపండి అని క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, ప్రేమ లేకపోతే బతుకంతా చీకటి అనేది వివరించండి అని చెప్పేసి అడగవచ్చు. అది కూడా మనం కాసుల లెసన్లో నుంచి రాస్తాం అనమాట. సో ఏంటంటే, ఒక భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది అనమాట. భార్య ఏమంటుంది, నాకు బంగారం కావాలి, డబ్బు కావాలి అని ఉంటుంది అనమాట. అయితే భర్త ఏమంటాడంటే, నిజంగా భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది డబ్బు బంగారమైనా, ప్రేమ కాదా అని చెప్పేసి గురజాడ అప్పారావు తెలియజేస్తాడనమాట. మనకి ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది డబ్బు కాదు, బంగారం కాదు, అంతకు విలువైనది ప్రేమ అనే. జీవితంలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేకపోతే ఆ జీవితమే వ్యర్థం అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇతను ఏమంటాడంటే, సంపద 2 రకాలు, ఒకటి మట్టిలో పుడుతుంది, ఒకటి మనసులో నుంచి పుడుతుంది. మట్టిలో నుంచి పుట్టేది బంగారం, మనసులో నుంచి పుట్టేది ప్రేమ అని చెప్తాడనమాట భార్యకి. ఏమంటాడంటే, ఆ 2 ఒకే చోట ఉండవు, చాలా తక్కువ. ఏంటంటే, ప్రేమ ఉన్న చోట బంగారం ఉండదు, బంగారం ఉన్న చోట ప్రేమ ఉండదు, చాలా అరుదు అని అంటాడనమాట. ఏమంటాడంటే, భార్యకి ఇలా చెప్తాడనమాట, నీ శరీరమే బంగారం లెక్క ఉంటుంది, ఫ్లడ్ చేస్తాడనమాట. ఫ్లట్టింగ్ అని కాదు, జస్ట్ వాస్తవం చెప్తాడు. అది మనకి ఫ్లట్టింగ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. అది కూడా చెప్తాడు, నేను చెప్పేది ఫ్లట్టింగ్ కాదు, వాస్తవం చెప్తున్నా అని చెప్పేసి. ఏమంటాడంటే, నీ శరీరం బంగారు రంగులో ఉంటుంది, దానికి నువ్వు పసుపు పూసుకుంటావు, పువ్వుల్లాగా ఉండే నీ కురులకు నూనె రాసుకుంటావు, కళ్ళకు కాటుక పెట్టుకుంటావు, తాంబూలం వేసుకుంటావు, నీ పండ్లు తెల్లగా మెరుస్తున్నాయి. సో ఇంత ఆకర్షణీయంగా కనబడే నువ్వు ప్రేమను పంచిపెట్టలేకపోతే నీకున్న అందం మొత్తం వ్యర్థం. అంటే ఎన్ని ఉన్న నువ్వు
ప్రేమ అనేది పంచిపెట్టలేకపోతే ఆ అందం అంతా వ్యర్థమే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకేమంటాడంటే ప్రేమ అనేది ఒక నేర్పు, అది అందరికీ తెలియదు. దాని విషయంలో శాస్త్రాలు కూడా మౌనంగానే ఉండిపోయినాయి అన్నమాట. ప్రేమ గురించి ఏం రాయాలో తెలియక శాస్త్రాలే ఏం ప్రేమను వివరించలేనంత గొప్పది ప్రేమ అని చెప్పేసి రచయిత చెప్తా ఉంటాడు అన్నమాట. అయినా నువ్వు ధరించాల్సింది బంగారం ఇలాంటివి కాదు, ప్రేమ రత్నాలను నువ్వు ధరించాలి. నీ శరీరానికి అదే ఆకర్షణం. భర్త ప్రేమ పంచిపెడితే నీ జీవితం పువ్వులాగా వికసిస్తూ ఉంటుంది అన్నమాట. సూర్యకిరణాల్లాగా భర్త నీ పైన ప్రేమ చూపిస్తే సూర్యకిరణాలు పడి పువ్వులాగా నీ అందం వికసిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎంత ప్రేమిస్తే అంత తిరిగి వస్తుంది. స్నేహితుడైనా, అన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా, భర్త అయినా ప్రేమను పంచిపెడితే అది మళ్ళీ ప్రేమ తిరిగి వస్తుందనే విషయం మనకి కవి గుర్తు చేస్తాడనమాట. ఇంకా ఏమంటాడంటే, నీ భర్త నీకు ఒక మంచి మిత్రుడు. నువ్వు జాలి, కరుణ, దయ, కల్మషం లేనటువంటి ప్రేమను చూపించాలి భర్త పైన. లేదంటే భర్త నిరుపేద అవుతాడు. నీ ప్రేమ లేకపోతే భర్త నిరుపేద అవుతాడు. నీ ప్రేమ ఉంటే భర్త పైన, భర్త దేవేంద్రుడి సింహాసనం కన్నా గొప్పది. అంటే నీ ప్రేమ ఉంటే ఏంటంటే అంతకంటే గొప్ప రాజు అన్నమాట. సింహాసనం అధిష్ఠించిన రాజు కంటే గొప్పవాడు అవుతాడు భర్త అని చెప్పేసి చెప్తాడనమాట. సో భార్యలు భర్తలపై ప్రేమ పంచాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది శాశ్వతం, అది తాత్కాలికంగా కాదు. మరి ఏంటంటే ఈ ఆకర్షణ, ఈ కామ కోరికలు, ఈ బంగారం, ఇవన్నీ కొన్ని రోజుల వరకే, చివరికి శాశ్వతంగా మిగిలిపోయేది భార్యాభర్తల మధ్య ప్రేమ అని చెప్పేసి కవి మనకి గుర్తు చేస్తాడనమాట. సో ఈ విధంగా మనకి వ్యాసరూప ప్రశ్న రావచ్చు. నేను ఏదైతే చెప్పినానో సొంత మాటల్లో వీరు కూడా అదే విధంగా సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ సేమ్ టైం ఏంటంటే మనకి సందర్భ సహిత వాక్యాలు వస్తాయి. ఆ సందర్భ సహిత వాక్యాలలో మనకి ఎట్లా వస్తుందంటే, ఒక వాక్యం అడుగుతాడు పద్యంలో నుంచి, ఏదైనా ఒక పద్యంలో నుంచి వాక్యం తీసుకొని దాన్ని వివరించండి అని సందర్భ సహిత వాక్యం అనమాట. అంటే దాని అర్థం రాసిన తర్వాత ఆ పదం అంటే ఆ వాక్యం ఎందుకు చెప్పబడింది, అంతకుముందు ఏం చెప్పిండు, అంతకు తర్వాత ఏం చెప్పిండు రచయిత అనేది వివరణలో రాయాలి. అంతకుముందు కవి పరిచయం గురించి కొంచెం రాయాలి. సో ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా అంటే, ధనమును రెండు తెరగులు, అంటే ధనం అనేది రెండు రకాలు అని చెప్పిన, సంపద రెండు రకాలు అని చెప్పేసి, ఒకటి భూమిలో పుడుతుంది, ఒకటి మనసులో నుంచి పుడుతుంది. భూమిలో నుంచి పుట్టేది బంగారం, మనసులో నుంచి పుట్టేది ప్రేమ. సో ఇది ఇట్లా వివరణ రాసిన తర్వాత దాని అర్థం రాసిన తర్వాత వివరణ రాయాలి. తర్వాత ఇచ్చేస్తే కవి పరిచయం ఏంటంటే, గురజాడ అప్పారావు గారిచే రచించబడిన కాసులు అనే కవిత ఖండికలోనిది అని చెప్పేసి కవి పరిచయం రాసి ఇట్లా వివరించాలన్నమాట. సో ఇది సందర్భ సహిత వాక్యాలు రాయాల్సిన విధానం. ఇట్లా మిగతా సందర్భ సహిత వాక్యాలు కూడా నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అని చెప్పిన కదా, అందులో మనకు పీడిఎఫ్ ఉంటుంది. ఆ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. ఆ పీడిఎఫ్ చూసి సందర్భ సహిత వాక్యాలు ఏమో నేర్చుకోండి, ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ పాఠానికి వెళ్తే, రాజు కవి రచించింది గుర్రం జాషువా చాలా గొప్ప కవి అన్నమాట. అంటే మంచి మంచి రచనలు చేశాడు. ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. పద్మభూషణ్. ఇతను వచ్చేసి గుంటూరు జిల్లా వీడుకొండ గ్రామం. సో ఇతను వచ్చేసి ఎప్పుడంటే 1895లో జన్మించిండు అనమాట. ఇతని రచనలకి పెద్ద పెద్ద అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు ఇప్పుడు చూద్దాం. ఈయన ఏంటి అంటే, క్రీస్తు చరిత్ర అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. క్రీస్తు చరిత్ర రాసిన రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. చాలా పెద్ద అవార్డు. నా కథ అనే స్వీయ రచన కూడా చేసిందనమాట. అతని జీవిత చరిత్ర గురించి నా కథ అనేది రచన చేసిండు. ఇవన్నీ రచనలు చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, అతను కళాప్రపూర్ణ, పద్మభూషణ అనే బిరుదులు కూడా పొందిండనమాట. సో అతని రచనలు అంత గొప్పవి అనమాట. ఇతను ఇంకో కొన్ని రచనలు చూస్తే, జాషవ కవికోకిల, మధుర శ్రీనాథ అంటే కవి రచనలు చేసిన అనమాట. జాషవ శ్రీకోకిల, మధుర శ్రీనాథ. సో ఇవి మనకి మెయిన్గా రచనలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్తే, రాజు కవి. అసలు ఇందులో ఎవరు గొప్పవాడు, రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అనేది కంపారిజన్ చేస్తూ చెప్తాడు. లాస్ట్కి ఏంటంటే కవి గొప్పవాడు అనే విషయం చెప్తాడనమాట.
ఏంటంటే క్వశ్చన్ మనకి వ్యాసరూప ప్రశ్నలు ఎలా అడగచ్చు అంటే, రాజు కవి అనే పాఠ్యాంశం ఆధారంగా రాజు కంటే కవి గొప్పవాడని నిరూపించండి లేదంటే వివరించండి అని క్వశ్చన్ అడగచ్చు. లేదంటే జాషవా కవి గొప్పతనాన్ని ఎలా ప్రశంసించాడో తెలపండి అని ఈ విధంగా నన్ను అడగచ్చు. లేదంటే రాజు కవి వీరిద్దరిలో ఎవరు గొప్పవారు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ ఈ విధంగా ఎలా నన్ను అడగచ్చు. సో మనం ఎలా అడిగినా మనం రాయాల్సింది ఒకటే అనమాట. సో ఎలా స్టార్ట్ చేయాలి ఆన్సర్ అంటే, కవి లోకానికి వెలుగు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టాలి. ఏంది కవి లోకానికి ఎందుకు వెలుగు? రాజు కత్తి పడతాడేమో కానీ కవి కలం పడతాడు, విద్య నేర్పిస్తాడు, జనాలకి నిజాన్ని ఏందో నిరూపిస్తాడు, అవసరమైతే తను రాసిన విద్యలతోని మోటివేషన్ చేపిస్తాడు. అవి చదువుతూనే, ఆ పదాలు చదువుతూనే మనకి మన లోపల ఒక ప్రేరణ కలుగుతుంది అనమాట. కాబట్టి అతను చెప్పిన మాటలు ఇతరులకు జీవితాలనే వెలుగు, అంటే జీవితాన్ని మారిపోయడానికి ఛాన్స్ ఉంటాయి. అంధకారంలో ఉన్న జీవితాలు వెలుగులోకి వస్తాయి. సో కవి అందుకని అతని రచనలు అంత గొప్పవి, వేరే వాళ్ళ జీవితాల మీద మంచి ప్రభావం చూపెడతా అని చెప్పేసి కవి చెప్తాడన్నమాట. ఇతను ఏమంటాడంటే, రాజు కంటే కవి గొప్పవాడు. ఏ విషయంలో? కవేమో చిన్న పేదరికంలో పుడతాడనమాట, రాజేమో బంగ్లాలు మంచి మేడలలో జీవనం కొనసాగిస్తాడనమాట. అలాంటి జన్మం అతనికి ఉంటుంది అన్నమాట రాజుకి. కవి ఏమో రచనలు చేస్తాడు, రాజు ఏం చేస్తాడంటే అధికారం చలాయిస్తాడనమాట. ఇది ఏంటంటే కవి ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండదు సరిగా, అంటే అన్ని సౌకర్యాలు ఏముండే, రాజు ఇంట్లోనైతే పుష్కలంగా అన్నీ ఉంటాయని చెప్పేసి కవి చెప్తాడనమాట. ఏమంటాడంటే, ఇన్ని ఉన్నా ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకి. కవి అంటే రాజు లెక్క చేయడు, రాజు అంటే కవి లెక్క చేయడు. ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది. రాజు అనుకుంటే నేనే గొప్పవాడిని, కవి అనుకుంటే నేనే గొప్పవాడిని అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. ఇంకేం చెప్తాడంటే, రాజుకి కవికి మధ్యలో భేదం చెప్తాడనమాట. ఏమంటాడంటే, జనాలు రాజుని భయంతో నమస్తే పెడతారు, అంటే భయంతో గౌరవిస్తారనమాట, కానీ కవిని భక్తితో గౌరవిస్తారనమాట. సో ఇది అనమాట. రాజు చేతిలో ఉండేది కత్తి, కవి చేతిలో ఉండేది కలం. రాజు సంపదను చూసి ప్రజలు రాజు దగ్గరికి వెళ్తారు, కవి మనసును చూసి, కవి ఆలోచనలు, కవి మంచితనం చూసి ప్రజలు కవి దగ్గరికి వస్తారు. సో ఇలాంటి కంపారిజన్స్ చేస్తాడనమాట. అంటే కవి ఏ విధంగా గొప్పవాడు అనేది తెలియజేస్తారు మనకి. ఏమంటాడంటే, రాజు ప్రపంచాన్ని పాలిస్తాడేమో కానీ కవి పై లోకాలను కూడా పాలిస్తాడు అని చెప్పేసి అంటాడనమాట. రాజు చనిపోతే విగ్రహాలు కడతారేమో కానీ ఆ కవి విగ్రహాల్లో నిలిచి ఉంటాడు. రాజు చనిపోతే ఓన్లీ విగ్రహమే ఉంటుంది, అంటే ఆ విగ్రహంలోనే రాజు కనబడతాడు, కానీ కవి అనేటోడు ప్రజల నోటి నాలుక పైన ఎప్పుడు ఆ పేరు వినబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గుర్రం జాషువా గురించి అతను ఎప్పుడో జన్మించిన కవి, ఇప్పటికి మనం ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నాం. సో కవికి ఉన్న గొప్ప పేరు, అంటే గొప్ప విషయం అది. సో ఇది కంపారిజన్ చేస్తూ చెప్తారనమాట, కవికి రాజుకున్న తేడా ఏంటి అని చెప్పేసి. ఏంటంటే, రాజు చనిపోతే ఆకాశంలో నుంచి ఒక నక్షత్రం రాలిపోతుంది, అదే కవి చనిపోతే ఆకాశంలో మరొక నక్షత్రం పుడుతుంది అని చెప్పేసి అంటారనమాట. ఏంటంటే ఆయన చనిపోయిన కానీ ఆయన చెప్పిన మాటలు వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేసి వేరే వాళ్ళని కూడా ఇంకా వెలుగు తెప్పించే విధంగా, వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చే విధంగా ఆయన మాటలు ఉంటాయి. కాబట్టి అట్లా నక్షత్రాలు ఆయన మాటలు విని ఇంకా పుడుతూనే ఉంటాయని చెప్పేసి కంపేర్ చేసి చెప్తూ ఉంటాడు అనమాట. సో అసలు యాక్చువల్గా ఏంటి అంటే, నక్షత్రాలలాగా ఇంకా జనాలు పుడుతూనే ఉంటారు, నా మాటలు విని వాళ్ళ నక్షత్రాలలాగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి చెప్తాడనమాట. ఇది యాక్చువల్గా. అయితే ఏమంటాడంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి గుర్రం జాషువా ప్రతిపాదించిన ప్రణాళిక ఏంటి అంటే, మన ఆంధ్ర రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు చెప్తాడనమాట. గాంధీజీ అడుగుజాడలో నడుచుకోవాలనే విషయాలు మనకి తెలియజేస్తారనమాట. ఏంటంటే, అహింస మార్గంలో నడవాలి, మనము అంటే ఆకలికి లోటు లేకుండా చేయాలి అని చెప్పేసి గాంధీజీ చెప్పిన మాటలు, మనం గాంధీజీ అడుగుజాడల్లో ఎట్టి పరిస్థితుల్లో అలా నడుచుకుంటే మనం ఇంకా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి అంటాడనమాట. ఏమంటాడంటే,
కులం మతం అనే భేదాలు ఏం చూపించుకోవద్దు అని చెప్పేసి వెర్రి నమ్మకాలు ఉంటాయి కదా, మూఢనమ్మకాలు ఇలాంటివి ఏం పాటించకుండా వాటిని అన్నింటినీ తొలగించాలని చెప్పేసి గుర్రం జాషువా మనకి ఇక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్ ఏంటి, పంట పొలాలు పండాలంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు రావాలి. సో ఆ నాగార్జున సాగరే మనకు రైతు అనే విషయాలు నాగార్జున సాగర్ని పొగుడుతూ చెప్తాడన్నమాట. ఏమంటాడంటే మంచి మంచి భారీ పరిశ్రమలు మన తెలుగు రాష్ట్రాలలో నెలకొల్పాలి. ఇంకేమనంటే విద్యుత్ అనేది ఎల్లప్పుడూ మన రాష్ట్రంలో ఉండేటట్టు మనం చూసుకోవాలి అనే విషయాలు ఈయన మనకి తెలియజేశాడనమాట గుర్రం జాషువా. సో ఇంత మంచి రచనలు చేసిందంటే ఈయన మన తెలుగు రాష్ట్రాల గొప్పతనాన్ని వివరిస్తాడనమాట. సో ఇంకేంటంటే సోదరభావం కలిగి ఉండాలి. అన్నదమ్ములు అనే విషయం ఇప్పుడు హిందూ ముస్లిం అయినా సిక్ ఇసాయి ఎవరైనా కానీ కలిసి అన్నదమ్ములు కానీ కలిసి ఉండి పని చేసుకుంటే మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. లేదు అంటే మతము కులము గుణం అని పెట్టుకొని ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేమన్న విషయం మనకి గుర్తు చేస్తూ ఉంటాడు అన్నమాట రచయిత. అంటే రామలక్ష్మణుల్లాగా కలిసి ఉండాలనే విషయం చెప్తాడనమాట. మనం చదువుకున్న వాళ్ళం ఎదుటోళ్ళని అసహ్యంగా చూడకూడదు. అంటే ఎదుటోనికి మనం సోదరభావం కలిగించాలి. వాడికి ఏం తెలియదు కదా అని చెప్పి అని అసహ్యంగా చూడడం అనేది అలాంటివి చేయకూడదు అని చెప్పేసి అంటాడనమాట. ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు పాటిస్తావో అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం ఎదిగినట్టే అనే విషయం గుర్రం జాషువా మనకు తెలియజేస్తాడనమాట. ఏం లేదబ్బా, గుర్రం జాషువా ఏం చెప్తాడంటే కవి రాజు ఉన్న గొప్పతనాన్ని కవి వాళ్ళిద్దరి మధ్యలో తేడాన్ని చెప్తాడు. ఎట్ ద సేమ్ టైం కవి ఎంత గొప్పవాడు అనేది కవి చెప్పిన మాటలు, ఇప్పుడు గుర్రం జాషువా ఇన్ని మాటలు చెప్పిండు, మనం అర్థం చేసుకోవచ్చు కవి గొప్పవాడని. సో మనకు చిన్న మెసేజ్ ఇచ్చిపోతాడు అనమాట ఈ పాఠంలో. మన తెలుగు రాష్ట్రం కాపాడుకోవడాన్ని ఏ విధంగా కాపాడుకోగలమని చెప్పేసి అదే గాంధీజీ మార్గంలో నడవడము, మన అన్నదమ్ముల కలిసి ఉండడము, సోదరభావం ఉండడం అని చెప్పిన కదా ఇవన్నీ అనమాట. సో ఇందులో నుంచి కూడా సందర్భ సహిత వాక్యాలు మనకు రావచ్చు. అయితే ఒక సందర్భ సహిత వాక్యానికి ఉదాహరణ చెప్తాను. ఇతని ఇల్లు గండ వితతిమయము. అయితే ఈ వాక్యం ఉంది కదా, ఏంటి, ఇతని ఇల్లు గండ వితతిమయము. ఇతని ఇల్లు గండ వితతిమయం అంటే అంత కఠిన పరిస్థితుల్లో ఉందన్నమాట అతని ఇల్లు. ఎవరి ఇల్లు? కవి ఇల్లు. సో ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా, రాజు ఇల్లు అంత భోగభాగ్యాలతో ఉంటుంది, కవి ఇల్లు ఇంత కఠిన పరిస్థితుల్లో ఉంటుందని దాని అర్థం అనమాట. సో ఇది ఫస్ట్ ఎట్లా రాయాలంటే ఫస్ట్ కవిపరిచయం రాయాలి, తర్వాత అర్థం రాయాలి. కవిపరిచయంలో ఏంటంటే ఇతను గుర్రం జాషువా రచింపబడిన కొత్త లోకం కావ్యం నుండి గ్రహింపబడిన రాజు కవి అనే పాఠ్యభాగంలోనిది అని చిన్న కవిపరిచయం గురించి 2 లైన్లు రాసి తర్వాత నేను చెప్పిన అర్థం రాసి తర్వాత వివరణ దాన్నే డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. ఒక 4-5 లైన్లు రాయాలి. ఈ విధంగా రాసినట్టయితే మనకి సందర్భశత వాక్యాల్లో కూడా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనం ఈ రాజు కవి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే గంగిరెద్దు గురించి తెలుసుకున్నాం. ఇంకా మిగతా సందర్భ సహిత వాక్యాలు కూడా పీడిఎఫ్ ఉంటుంది, టెలిగ్రామ్లో చూసి చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే గంగిరెద్దును రచించింది పల్లా దుర్గయ్య మంచి రచయిత అనమాట. సో గంగిరెద్దు అసలు ఏంటి? గంగిరెద్దు ఏంటంటే మనకు సంక్రాంతి టైంలో చూస్తూ ఉంటాం. గంగిరెద్దును మంచి అలంకరణ చేసి వివిధ అంటే లైక్ కొన్ని మంచి స్కిల్స్ నేర్పిస్తాడు అనమాట. అవన్నీ మనకి గంగిరెద్దు అప్పుడు అంటే చూపిస్తూ ఉంటుంది. గంగిరెద్దు ఏం చేస్తుందో వాటిని డిస్క్రైబ్ చేస్తా అంటే వివరించి చెప్తాడనమాట. సో అదే మన గంగిరెద్దులో ఉన్నది. ఇంకా డీటెయిల్గా చూద్దాం. అయితే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు కొంచెం రచయిత గురించి తెలుసుకుంటే మనకి డాక్టర్ పల్లా దుర్గయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు చేసిన మొట్టమొదటి అంటే సర్టిఫికెట్ అంటే ఫస్ట్ పర్సన్ ఈయననే అన్నమాట. ఎంఏ తెలుగు పట్టా పొందిన మొదటి వ్యక్తి. సో ఈయననే అన్నమాట పల్లా దుర్గయ్య. ఈయన ఏంటంటే ఈయన పిహెచ్డి కూడా చేస్తాడనమాట. దేనిపైన? ప్రబంధ వాగ్మయం అనే అంశం పైన పిహెచ్డి కూడా చేస్తాడనమాట. అయితే ఏంటంటే ఈయన 1916లో మణికొండ గ్రామం వరంగల్ జిల్లాలో జన్మించిండు. అయితే ఈయన ఉద్యోగం వచ్చేసి ఏంటంటే
ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేసిండు అనమాట. అధ్యాపకుడిగా ఈయన పనిచేసి తర్వాత పదవి విరమణ తీసుకుంటాడనమాట. అయితే ఈయన కొన్ని రచనలు చూద్దాం. ముఖ్యమైనటువంటి ఏంటంటే పాలవెల్లి, చతుర వచోనిధి, అల్లసాని పెద్దన ఇలాంటి రచనలు చేసిండు అనమాట. చాలా గొప్ప కవి. ఈయన గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్తే గంగిరెద్దు అని ఎందుకు వివరిస్తాడంటే సంక్రాంతి సమయంలో మనం చూస్తాం గంగిరెద్దును వివిధ అలంకరణ చేసి తీసుకొని వస్తారు ఊర్లలోకి. అయితే అదంతా అంతరించిపోతుంది. ఈ పొద్దు రేపు అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. అయితే ఏంటంటే అదొకటి గుర్తు చేద్దాం. అంటే మన చరిత్ర ఎట్లా ఉండే, మన సంస్కృతి ఎట్లా ఉండే, గంగిరెద్దు ఎలా వస్తుండే, వాటిని గుర్తు చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ పాఠ్యాంశం అనేది మనకి ఈ పాఠంలో మనకు ఈ పుస్తకంలో పెట్టారనమాట మన సిలబస్లో. అయితే ఏం చెప్తాడంటే గంగిరెద్దు యజమాని ఉంటాడు కదా, అయితే ఆ యజమాని దగ్గర ఉన్న తల్లి అంటే బిడ్డ 2 ఎద్దులే. తల్లి చనిపోవడంతో ఆ గంగిరెద్దు ఏం చేస్తాడంటే ఇట్లా పారిపోయి వచ్చేస్తుంది అనమాట బయటకి. అయితే దాన్ని ఒక గంగిరెద్దుల వాడు తీసుకొని మంచి అలంకరణ చేసి ఇప్పుడు ఊర్లోకి తీసుకొని వస్తాడనమాట. సో అదే ఇప్పుడు వివరిస్తున్నాను నేను. అయితే ఆ గంగిరెద్దుకు కళ్ళగంతలు కడతాడనమాట. కళ్ళగంతలు కట్టి బసవన్న అని పిలవంగానే ఆ గంగిరెద్దులోడు బసవన్న అని పిలవంగానే ఆ ప్రజల్లో ఉన్న గంగిరెద్దు బసవన్న ఈయన చెంతకు చేరుకుంటుంది అనమాట గంగిరెద్దుల దగ్గరికి. అప్పుడు ఏం చేస్తాడు, విన్యాసాలు చేస్తాడు. గళ్ళకు గంతలు ఇప్పేసి ఆ కట్టిన గంతలను తీసేసి ఆ కొమ్ముల మీద ఇట్లా ఉల్టా నిలబడతాడనమాట. ఎట్లా చేతులు ఇట్లా పెట్టేసి కాళ్ళు పైకని చేతులు కిందికని ఇట్లా ఉల్టా నిలబడితే ఆ బరువు మొత్తం మోస్తుంది అనమాట గంగిరెద్దు. కొమ్ముల మీద ఈయన నిలబడ్డ బరువు మొత్తం మోసి మొత్తం ఇట్లా తింపుతూ ఉంటుంది అతన్ని. అయితే అలాంటి విన్యాసాలు చేస్తారనమాట ఆ గంగిరెద్దు పైన. ఇంకా ఏం చేస్తాడంటే గంగిరెద్దుల వాడు అట్లా మోకాళ్ళ మీద ఇట్లా కాళ్ళు వెనక కనుక్కొని వండుకుంటాడు. ఆ ఎద్దు ఆయన మీద కాళ్ళు పెడుతుంది అనమాట. ఛాతి మీద ఆయన కాళ్ళ మీద 4 కాళ్ళు పెట్టేసి నిలబడుతుంది అనమాట. అంత వెయిట్ని ఆపుతాడు. అంటే బేసిక్ ఏంటంటే ఆ ఎద్దు ఊపిరి బిగపడుతుంది అనమాట. ఎవరిపైన ఆ గంగిరెద్దుల వాడి పైన వెయిట్ పడద్దు అని చెప్పేసి ఎద్దు ఊపిరి బిగపట్టి అట్లా నిలబడుతుంది అనమాట. అప్పుడు అందరు ప్రశంసలు చప్పట్లు కొడుతూ ఉంటారు అక్కడ ప్రజలందరూ. ఇంకా అప్పుడు ఆయన దాన్ని లేవమని చెప్తాడు. అది దిగిపోతుంది. ఈయన లేచి కొంచెం ఇట్లా నడుము ఇట్లా విరుచుకుంటాడు అనమాట. వెన్నెముక ఇట్లా విరుచుకుంటాడు. ఆ సౌండ్ బాగా వస్తుంది అప్పుడు. అయితే అందరూ చప్పట్లు కొడతారనమాట అలాంటి విన్యాసాలు చేసినందుకు. ఇట్లా తల్లులు కూడా ఏమంటారంటే మీరు అది ఆ గజ్జల సప్పుడు చేస్తుంది కదా, ఆ గజ్జల సప్పుడు బాగుంటుంది అనమాట. గంగిరెద్దు చేసిన గజ్జల సప్పుడు బాగుంటుంది. మా పిల్లలకు కూడా జోలపాడు అని చెప్పేసి గంగిరెద్దులోడితో చెప్పిస్తుంది అనమాట. అయితే జోలపాడిస్తుంది. తల్లులందరూ చెప్పడంతో ఆ గంగిరెద్దులోడు ఆ గంగిరెద్దుతో జోల పాడిస్తాడనమాట. అప్పుడు అది కూడా జోల పాడుతుంది. అప్పుడు తల్లిలందరూ సంతోషిస్తారనమాట. ఈ విధంగా గంగిరెద్దును ఇట్లా మనకు వివరిస్తాడనమాట గంగిరెద్దు ఏం చేసేదని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా గంగిరెద్దుల వాడు గంగిరెద్దుతో అంటాడనమాట. బసవన్న గంగిరెద్దు పేరు. బసవన్న, ఇంకా నువ్వు చాలా కష్టపడ్డు, నువ్వు చేసిన విన్యాసాలు చాలు, ఇంకా ప్రజల దగ్గరికి వెళ్దాము అంటే డబ్బు అడుగుతూ ఉంటారు. ఇక అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాము, నువ్వు మన ప్రజల కడుపులో తలబెట్టు అంటే అట్లా జాలి దయ కలిగేటట్టు వాళ్ళతో ప్రవర్తించు అని చెప్పేసి ఆ గంగిరెద్దును ఇట్లా ముందు పంపిస్తూ ఆయన డోలు కొడుతూ వెనుక ఒక డబ్బా తీసుకొని పోతారనమాట. అందులో అందరూ పైసలు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు గతంలో. ఇప్పటికి కూడా చేస్తున్నారు. సో ఇవి అంతరించిపోకుండా ఉండడానికి మనకు పిల్లలకు గుర్తు చేయాలని చెప్పేసి ఈ లెసన్ మనకి పెట్టిండ్రు అనమాట. సో ఓవరాల్గా ఇది గంగిరెద్దు గురించి డిస్క్రైబ్ చేసింది అనమాట. మీరు కూడా ఈ విధంగానే ఆన్సర్ రాస్తే బాగుంటుంది. మీరు బుక్ నోట్స్ చేసుకోవాల్సిన ఏం లేదు. ఆల్రెడీ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో మనకు ఉంటుంది కాబట్టి చూసి చదువుకోండి. ఇందులో నుంచి కూడా సందర్భ సహిత వాక్యాలు వస్తాయి లేదంటే లేదు, చాలా తక్కువ. ఇంకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జయభేరి అనే పాఠ్యాంశం చాలా శ్రీ రాసిండు అనమాట. అదేంటంటే ఆయన అదొక మోటివేషనల్ సాంగ్ అనమాట. విప్లవకారులకి అంటే మంచి ప్రేరణ కలిగిస్తుంది. అలాంటి పాటలు రాసిండు అనమాట.
అంటే జయభేరి ఏంటంటే అలా అవి చాలా కఠినంగా ఉంటాయి అన్న పదాలు. సో మీరేంటంటే ఆ జయభేరి పాఠ్యాంశం నేర్చుకోవాలనుకుంటే ఇంకెక్కడైనా వీడియో చూసి నేర్చుకోండి. నన్ను అడిగితే అది అంత అనవసరం, అంత గుర్తుంచుకోవాల్సింది అనవసరం. మనం ఈ 3 పాఠాలు నేర్చుకుంటేనే ఇందులో నుంచి మనకి పోయమ్స్ డెఫినెట్గా మనకి సమ్మరీలు సారాంశాలు రాసుకోవచ్చు, సందర్భ సహిత వాక్యాలు రాసుకోవచ్చు. అది నేర్చుకొని అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. నేర్చుకోవాలి అనుకుంటే జయభేరి పాఠ్యాంశం మీరు ఇంకా ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. వేరే వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. సో అదైతే నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా టైం టేకింగ్ అది. ఇది ఓవరాల్గా ఏంటంటే సెకండ్ యూనిట్లో మనకు వచ్చేసి ఉన్న లెసన్స్ అన్నమాట, పాఠ్యాంశాలు. సో ఇంకోటి ఏంటంటే మనకి రుద్రమదేవి గురించి ఉంది, ఉపవాచకం. ఆ ఉపవాచకం ఇంకొక వీడియో చేస్తాను, చాలా ఈజీగా అర్థమైపోయేటట్టు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఉపవాచకం అనేది చెప్తానన్నమాట. రుద్రమదేవి చాలా మంచి పాత్ర. అసలు ఆ రుద్రమదేవిలో ఉన్న పాత్రలు ఏంటి, ఆ పాత్రల గురించి వివరంగా ఇంకొక వీడియోలో చేస్తానన్నమాట. ఆ తర్వాత మీకు వ్యాకరణం కూడా చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట. సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్. ఇంతకీ చాలా టైం పట్టింది, 26 మినిట్స్లో అంతా కవర్ చేసిన అనమాట 3 యూనిట్స్. ఇన్కేస్ నా వీడియోలు వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్. అక్కడక్కడ తడబడినట్టున్నా, సో ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నాకు తెలుగు పదాలు పలకడం అంత కొంచెం కష్టం అనమాట. థ్యాంక్ యూ. ఎట్లా అర్థమైతే అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బై బాయ్.